హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నా పోస్టర్. నేను మీ మోనిక. బాక్స్ ఆఫీస్ దగ్గర రాజా సాబ్ ఏం చేసింది అంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. నంబర్ చూస్తే పిచ్చిక్కిపోద్ది. బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఉన్న ప్రభాస్ ఇప్పుడు రాజా సాబ్గా బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ చేయడానికి ఎంత క్రేజ్తో వస్తున్నాడు అంటే ఒక పక్క ఫోటో షూట్స్ ఏంటి, సాంగ్ రిలీజ్ ఏంటి. సో సినిమా రిలీజ్కి 20 days టైం ఉంది. ఈ సినిమా చేస్తున్న బిజినెస్ చూస్తే ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. సో కమ్బ్యాక్ ప్రభాస్ రేంజ్లో తను చేస్తున్న బిజినెస్ చూస్తే టార్గెట్గానే అదిరిపోయిందని చెప్పాలి. అసలు ఒకసారి ఏంటి బిజినెస్ లెక్కలు ఒకసారి చూద్దాం. డైరెక్టర్ మారుతి వింటేజ్ ప్రభాస్ని మనకి చూపించబోతున్నారు. చూపిస్తారు కూడా. కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 160 కోట్ల రూపాయలకు అమ్ముడైపోయాయట. ఇంకా హిందీ, ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలుపుకుంటే థియేట్రికల్ బిజినెసే 350 కోట్లు దాటేలాగా ఉంది. అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్తో కలిపి టోటల్ బిజినెస్ 600 కోట్లు క్రాస్ చేయడం పక్కాగా అనిపిస్తుంది. సో ఈ రికార్డ్స్ వింటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఎందుకు ప్రభాస్కి ఇంత క్రేజ్ అంటే ప్లస్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. ప్రభాస్ కెరియర్లో వస్తున్న ఫస్ట్ హారర్ కామెడీ ఇది. అసలు ప్రభాస్ హారర్ కామెడీ ఏంటి అనే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ సూపర్ అని చాలామంది. సంజయ్ దత్, బ్రహ్మానందం లాంటి స్టార్ కాస్టింగ్ ఉంది. సంక్రాంతి సీజన్ కూడా కదా. సో ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ సంక్రాంతి సీజనే. ట్రైలర్లో ప్రభాస్ లుక్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చూసిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఒక్కసారైనా సరే వెళ్ళి చూడాలని క్రేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది విపరీతంగా. సో January 9th థియేటర్స్లోకి రాజా సాబ్ మూవీ రాబోతోంది కాబట్టి ఈ సంక్రాంతి విన్నర్గా నిలిచి ప్రభాస్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ ఇది అవుతుందా అంటే అవుతుందా? మరి మీరేమనుకుంటున్నారు? జస్ట్ కామెంట్ బిలో. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.